అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే నిన్న ప్రకటించేసింది కావలి గ్రీష్మ, అదేవిధంగా బీటీ నాయుడు గారు, అదేవిధంగా బీద రవిచందర్. ఈ యొక్క 3 పేర్లను కూడా తెలుగుదేశం పార్టీ అయితే నిన్న అనూహ్యంగా అయితే ప్రకటించేసింది అనమాట. అయితే మనం అందరం అయితే అనుకున్నాము ఎలక్షన్ల టైంలో తమ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం తమ సీటు కోల్పోయినటువంటి వర్మ గారికి డెఫినెట్లీగా ఈ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకటించినప్పటి నుంచి కూడా, అంటే ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది అనుకున్నటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా అనుకున్నారు డెఫినెట్లీగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్మ గారికి ఎమ్మెల్సీ డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు అని అయితే చాలా మంది అనుకున్నారు. అదేవిధంగా నాయకులు కూడా అనుకున్నారు. మొట్టమొదటి ప్లేస్ లో కూడా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వర్మ గారే ఉన్నారు అని అయితే అందరైతే అనుకున్నటువంటి సందర్భం. కానీ డెఫినెట్లీగా అందరైతే అనుకున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు తన సీటుని త్యాగం చేశారు అనేది మనము గమనించుకోవచ్చు అనమాట గత ఎన్నికల్లో. అయితే అనూహ్యంగా ఏం జరిగిందో ఏం లేదో తెలియదు, కానీ నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్ట్ లో వచ్చేసి వర్మ గారి పేరు లేకపోవడంతో వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులతో పాటు చాలా మంది నాయక కార్యకర్తలు కూడా అవాకయ్యారనమాట. అదేంటి వర్మ గారికి డెఫినెట్లీగా వస్తుంది అనుకున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు అనూహ్యంగా వేరే వాళ్ళ పేరు ప్రకటించారు అనేది అయితే ఒక సస్పెన్స్ అనమాట. అంటే ఆశ్చర్యానికి గురయ్యారనమాట. ఎందుకంటే వర్మకి వస్తుంది అనుకున్నటువంటి ఎమ్మెల్సీ ఇప్పుడు రాలేదు అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం కూడా మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు వదులుకున్నటువంటి సందర్భం మనం చూసామన్నమాట. ఎందుకంటే కంపల్సరీగా డెఫినెట్లీగా ఆయన అక్కడ నిలబడి ఉంటే డెఫినెట్లీగా ఎమ్మెల్యే అయ్యేటువంటి వ్యక్తి. అలాంటి సందర్భం ఉన్నటువంటి వర్మ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీటు వదులుకున్నారు. ఆ టైంలో కూడా బాబు గారు కూడా హామీ ఇచ్చారు అనేది మనకు గమనించుకోవచ్చు. ఎందుకంటే వర్మ గారికి డెఫినెట్లీగా న్యాయం చేస్తాను, ఎమ్మెల్సీ పదవి ఏదో ఒక పదవి కంపల్సరీ ఇస్తాను అనుకున్నటువంటి సందర్భం కూడా మనం గతంలో కూడా చాలా చూసామన్నమాట. సో అలాంటి అన్ని సందర్భాలు బేస్ చేసుకుని కూడా వర్మ గారు వెనక్కి తగ్గి పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు వదులుకున్నటువంటి సందర్భం మనం గమనించాము. మరి అలాంటి వర్మ గారికి వచ్చేసి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై డెఫినెట్లీగా ఆ నియోజకవర్గంతో పాటు చాలా మంది నేతలు కూడా అసంతృప్తులు ఉన్నట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. నిన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల తర్వాత వచ్చేసి ఇటు వర్మ గారికి సంబంధించినటువంటి క్యాడరు, అదేవిధంగా వర్మ గారు కూడా కొంచెం అసంతృప్తికి లోనట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. ఎందుకంటే డెఫినెట్లీగా వర్మ గారికి వస్తుంది అనుకున్నటువంటి ఎమ్మెల్సీ పదవి చివరి నిమిషంలో ఏం జరిగిందో మరి ఆయన ఇక్కడ రాకపోవడం మనకు చాలా బాధ కలిగించే విషయం అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి ఏం జరిగిందో ఏమో మనకు డెఫినెట్లీగా తెలియదు, కానీ మరి వర్మ గారితో ఏమన్నా నారా చంద్రబాబు గారు మాట్లాడారు లేదా అనేది మనకు డెఫినెట్లీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. బట్ రావాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై డెఫినెట్లీగా వర్మ గారు కొంచెం అసంతృప్తిలో ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.